హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నందిని. ఈ రోజైతే నేను టమాటా రసాన్ని చేస్తున్నానండి. ఇది మనం చేసుకోవటానికి చాలా సింపుల్, అలాగే మనకి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు మనం ఈజీగా చేసుకొని తినేయచ్చు. కాబట్టి ఒక్కసారి ఈ టమాటా చారుని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. దీనికోసం ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని ముందుగానే నానబెట్టి ఉంచుకోండి. చింతపండు ఈ విధంగా నానినప్పుడు దీనిని పక్కన చేసుకొని మీడియం సైజు 3 టమాటాలను తీసుకొని వీటిని కట్ చేసుకోండి. మనం వీటిని ఈ సైజులో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని పక్కన ఉంచుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకోండి. దాంట్లోకి 1 గంట వరకు ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత ఒక 3 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న సైజు ఆనియన్స్ని కూడా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసి వేసుకోండి. దీన్ని ఒక్కసారి కలుపుకొని కొంచెం వీటిని వేగనివ్వండి. ఇవి వేగిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకు పోపు అంతా వేగేంత వరకు మంచిగా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉంటాయి కదా, ఆ టమాటా ముక్కల్ని దీంట్లోకి వేసేసుకోండి. ఈ టమాటా ముక్కలు పోపు అంతా మంచిగా కలిసేంత వరకు బాగా కలుపుకొని దీంట్లోకి 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వేయటం వల్ల టమాటా ముక్కలు అన్నవి త్వరగా మెత్తబడిపోతాయి. కాబట్టి 1 స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి దీనిని అంతా బాగా కలిసేలా కలుపుకొని మూతను పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ టమాటా ముక్కల్ని మంచిగా మగ్గించుకోండి. వీటిని మూత తీసి మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుతూ ఉండండి, లేకపోతే టమాటా ముక్కలు అడుగంటుతాయి. కాబట్టి ఈ విధంగా మధ్య మధ్యలో కలిపి ముక్కలు అన్నవి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా టమాటా ముక్కల్ని మంచిగా మగ్గించుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూతను తీసి చెక్ చేయండి. చూసారు కదా, టమాటా ముక్కలు అన్నది అయితే ఈ విధంగా మెత్తబడిపోవాలి. ఈ విధంగా అయ్యేంత వరకు కూడా స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని టమాటా ముక్కల్ని మెత్తగా అయ్యేలా చూసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. మీకు కావాలంటే 1.5 స్పూన్ కారం అయినా సరే వేసుకోవచ్చు. ఇప్పుడు కారం కూడా వేసేసుకొని కారం మొత్తం కలిసేలా ఏ విధంగా కలుపుకొని కారం పచ్చివాసన అంతా కారం వాసన పోయేంత వరకు కూడా ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ టమాటాని ఉడికించుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అన్నది కొంచెం పక్కకు వచ్చినప్పుడు ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, ఆ చింతపండు గుజ్జును కూడా పోసుకోండి. చింతపండు వాటర్ను కూడా పోసుకోండి. ఈ విధంగా మనకి ఎంతైతే వాటర్ కావాలో మనకి పులుపుకు తగ్గట్టు అంతవరకు కూడా వాటర్ని చూసుకొని పోసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందేమో ఒకసారి చెక్ చేయండి. ఉప్పు కారం కరెక్ట్గా ఉంటే మనం వేసుకోవాల్సిన అవసరం లేదు ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో ఇప్పుడు ఉప్పు అయినా సరే కారం అయినా సరే 2 వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ కారం కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ అంత వరకు ఉప్పు కూడా వేసేసుకొని దీన్ని మంచిగా కలుపుకొని దీనిపైనుంచి మూతను పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ రసాన్ని అయితే మంచిగా బాగా మరిగించుకోండి. టమాటా రసం మరిగే లోపల మనం పై మసాలా కోసం అనేసి ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి 4 ఎల్లిపాయలు, పొట్టు తీసిన ఎల్లిపాయలు, అలాగే 1 స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని దీనిని ఈ విధంగా మెత్తగా అయ్యేలా మంచిగా మెదుపుకోండి. చూసారు కదా, మసాలా అంతా కూడా ఈ విధంగా మంచిగా దంచుకొని దీనిని పక్కన ఉంచుకోండి. ఈ ఒక్క మసాలా వేస్తే చాలండి, టమాటా రసం చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. ఇప్పుడు దీనిని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మూతను తీసి రసాన్ని చూడండి. చూసారు కదా, టమాటా రసం అనేది అయితే మంచిగా మరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టేసి ఒకసారి మంచిగా కలుపుకొని మనం ముందుగా మసాలా నూరుకొని ఉంచుకున్నాం కదా, దానిని దీంట్లోకి వేసేసుకోండి. దీంట్లోకి వేసేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఉంచేసుకొని స్టవ్ ఆపేసుకున్నామంటే టమాటా రసం అన్నది అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఈ టమాటా చారుని అయితే చాలా అంటే చాలా త్వరగా చేసుకోవచ్చు. అలాగే మనకి ఏదన్నా పని ఉన్నప్పుడైనా సరే 5 నిమిషాల్లో ఈ టమాటా చారు అన్నది అయితే చేసేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు ఏమీ లేకుండా కేవలం 2 టమాటాలతో అయితే ఈ రసాన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఏమి తినబుద్ధి కానప్పుడైనా సరే దీనిని చేసుకున్నామంటే
మంచిగా తినేదానికంటే ఖచ్చితంగా ఒక ముద్ద ఎక్కువగానే తింటాం కాబట్టి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందన్నది అయితే కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.